హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి జున్నుని ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు అంత ఇష్టమైన జున్ను పాలు లేకుండా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఈ జున్ను పౌడర్తోని జున్నుని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దానిలోని 1/2 లీటర్ పాలు వేసుకొని క్రీమ్ మిల్క్ వేసుకోండి. దానిలోని 1/2 kg పంచదార వేసుకోండి. అది పంచదార కరిగినంత వరకు కరిగిపోయినంత వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు పంచదారలో ఏమైనా చెత్త గట్రా డస్ట్ గంటి ఉంటే అవి జున్నులో కలకుండా ఫిల్టర్ చేసేసుకోండి. ఇప్పుడు ఆ ఫిల్టర్ చేసిన మిల్క్లోని ఈ పౌడర్ని మిక్స్ చేసేయండి. వేస్తాం కదా, ఇప్పుడు ఉండలు కట్టుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీనిలోని 1 స్పూన్ మిరియాల పొడి, యాలకుల పొడి దంచేసి వేసుకోవాలి. అవి మొత్తం కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. దానిలోని స్టాండ్ అయినా ప్లేట్ అయినా ములిగేంత వరకు వాటర్ వేసుకొని దాని మీద ఈ జున్ను పెట్టాలి. తపాలతోని నీళ్ళు జున్ను లోపలికి వెళ్ళకుండా దానిపైన ఒక ప్లేట్ మూతగా పెట్టాలి. ఆవిరి బయటకు వెళ్ళకుండా ఫుల్ కవర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తర్వాత చూద్దామా ఉడికిందా లేదా చూద్దామండి. ఇప్పుడు ఒక స్పూన్ అయినా లేదా చాక్ అయినా పెట్టి చూసుకోవాలి. పాలు అంటకుండా ఉంటే ఉడికిపోయినట్టని. పాలు అంటితే ఒకవేళ ఇంకో 5 మినిట్స్ ఉంచాలి. అంటలేదండి, జున్ను రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ జున్నుని ఇలా తినకూడదండి. ఒక 2-3 అవర్స్ బయట అయినా లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్ బాయ్.